సీజన్‌లో మాత్రమే దొరికే చింత చిగురంటే చాలామందికి ఇష్టం కదా! చింత చిగురు పప్పు, చింత చిగురు తాలింపన్న చాలామందికైతే ఇష్టం ఉంటుంది. నా కోసమైతే మా అమ్మగారు చింత చిగురైతే పంపించారు. నేనైతే చింత చిగురు తాలింపయితే చేస్తున్నాను. నీట్‌గా చింత చిగురుని పుల్లలు లేకుండా శుభ్రం చేసుకొని, కళాయిలో నూనె వేసుకొని, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత తాలింపులో కొంచెం పసుపేసుకొని చింత చిగురు మొత్తం వేసేసుకోవాలి. చింత చిగురైతే ఆకు కదా! మగ్గడానికి ఒక 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. చూడటానికి చాలా ఉంటుంది కానీ మగ్గితే కొంచెమే అయితుంది చింత చిగురు. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చింత చిగురు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్టే వేరు. సీజన్‌లో మాత్రమే దొరికే చింత చిగురంటే చాలామందికి ఇష్టం కదా! చింత చిగురు పప్పు, చింత చిగురు తాలింపన్న చాలామందికైతే ఇష్టం ఉంటుంది. నా కోసమైతే మా అమ్మగారు చింత చిగురైతే పంపించారు.